ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడు. దేవుని మందిరమునకు పోయే ప్రతిసారి మన ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకనగా దేవుని మందిరంపై ఎల్లప్పుడూ ఆయన కనుదృష్టి నిలిపించుతాడు. ఎల్లప్పుడూ దేవుని కనుల దృష్టి ఆయన మందిరం పైన నిలిచిండు నన్ను చదివించినాడు. కాబట్టి ప్రతి వారు దేవుని మందిరమునకు పోనప్పుడు వారి ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోవాలి. అందులో ఫస్ట్ పాయింట్, దేవుని మందిరమును పోనప్పుడు సమయమును పాటించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో ఈ విధంగా చదివించినాడు, దినములు చెడ్డవి గనక సమయమును పోనీయక సమయమును సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనమన్నాడు. అంటే అజ్ఞాని అయిన వారు ఎవరిని కూడా సమయాన్ని పాటించారు, సమయాన్ని వృధా చేస్తారు. ఏ పనికి వెళ్ళినా, ఏ డ్యూటీకి వెళ్ళినా, ట్రైన్ ఎక్కడానికి వెళ్ళినా, ఏరోప్లేన్ ఎక్కడానికి వెళ్ళినా, బస్సు ఎక్కడానికి వెళ్ళినా, ఎగ్జామ్కి వెళ్ళినా, ఏ పనికి వెళ్ళినా కూడా దానికి ఒక టైం ఉంటుంది. పడుకోవడానికి, లేవడానికి ఒక నిర్దేశమైన టైము నిర్దేశించుకుంటారు. మరి దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు ఎందుకు టైం పాటించరు అంటే అజ్ఞానులు మాత్రమే టైం పాటించారు. ఈ లోక సంబంధమైన ఏ పనికి వెళ్ళినా టైం పాటించిన వాడు అజ్ఞానియే. దేవుని సన్నిధానంలోకి టైంకు రాని వారు కూడా అజ్ఞానులే. అనవసరంగా టైం పాస్ చేసి టైం వృధా చేసుకొని ఈ పనికి ఆ పనికి టైం లేట్ అయింది, బస్సు దొరకలేదు, ట్రైన్ దొరకలేదు, ఇవన్నీ సాకులు అజ్ఞానులు చేసేటువంటి పని. దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్క పెట్టుకోమని చెప్పాడు యేసుక్రీస్తు ప్రభువారు. అందుకే సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మందిరానికి వచ్చేటప్పుడు టైం పాటించకుండా పాటలు అయిపోయినాక ఒకరు, ఆరాధన అయిపోయినాక ఒకరు, ఆ తర్వాత సాక్ష్య భాగం అయిపోయినాక ఒకరు, కీర్తన భాగం అయిపోయిన ఒకరు, వాక్యం అయిపోయినాక పోదాం అనుకునేవారు ఒకరు, కానుక చేసేటప్పుడు ఒకరు, చివరి ప్రార్థన చేసుకున్నప్పుడు ఒకరు. ఇది అజ్ఞానానికి సూచన, ఇది భయభక్తులు లేనితనానికి సూచన. దేవుని మందిరానికి నీకు నచ్చినప్పుడు నీకు ఇష్టమైన సమయానికి వచ్చేదవా? సైన్యములకు అధిపతియగు దేవుడు మిక్కిలి భయంకరుడు అన్నాడు యాకోబు. దేవుని మందిరము ఆయన దేవుణ్ణి చూసినప్పుడు మూలరాయి తలకు పెట్టుకొని పడుకొని లేచినప్పుడు ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, ఈ స్థలం ఎంతో భయంకరం అన్నాడు. అలాంటి భయంకరమైనటువంటి స్థలానికి నువ్వు ఇంత నిర్లక్ష్యంగా టైం పాటిస్తలేవంటే ఇక నువ్వు రేపు దేవునితో యుగయుగాల తర్వాత నివసించగలవా? అసలు దేవుని పరలోక రాజ్యంలో స్థానం సంపాదించుకోగలవా? జ్ఞాపకం చేసుకో. అజ్ఞానుల వలె కాక ఇక నుండైనా జ్ఞానుల వలె సమయాన్ని పాటించండి. దేవుని మహోన్నతమైన కృపలో వర్ధిల్లండి. దేవుని యొక్క మహోన్నతమైన కృప మనందరికీ తోడైండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.